యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసిన రాయలసీమలో అండి వాళ్ళు ఒకటనే కాదు ఏది పర్ఫార్మెన్స్ చేస్తే అది సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు ధీరాకన్ సినిమా కన్నా ఫ్యాన్స్ ఎవరుకున్నారు అది అన్నిటికి ఉన్నంత ఫ్యాన్స్ లేరు కదా. ఇప్పుడు ఆ రెండు కలపాలని ట్రై చేసినప్పుడు అప్పుడు ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారు కొప్పరూరు. అరే అలా ఉంటారు అది వాళ్ళకి నచ్చినవి కొంతమంది ఉంటాయండి. అది కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారండి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారి గిత్తలు ఒకసారి షెడ్ వీడియో, బేటా వీడియో అన్నీ కొంచెం ఒకసారి పరిచయం చేయమని అడిగారండి. మన ముందు డి వెంకటేశ్వరరావు గారండి. డి రోహన్ బాబు గారు అంటే వెంకటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి అండి. ఒకసారి వెంకటేశ్వరరావు గారి మాటల్లో మొత్తం అడిగి తెలుసుకుందామండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు ఆర్ఆర్ బుల్స్ అంటే ఆర్ఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి సార్? ఆర్ఆర్ ఫార్మ్స్ అంటే యాక్చువల్గా రావణ్ లేకపోతే రాఘవరావు అని మా బ్రదర్ నేమ్ ఉంది. అట్లా ఊరిని ఆర్ఆర్ ఫార్మ్స్ అని పెట్టామండి. అది మాకు అది ఆర్ఆర్ ఫార్మ్స్ మాకు ఇప్పటి నుంచి ఫస్ట్ 91లో పెట్టింది. అది ఆర్ఆర్ హ్యాచరీస్ అని పెట్టుకున్నాము. అక్కడ నుండి ఇంకా ఆర్ఆర్ ఫార్మ్స్ మీద నడుస్తుంది. ఎందుకంటే నా పేరు అన్న పేరు రాఘవరావు, నా పేరు వెంకటేశ్వరరావు కాబట్టి అలా రెండు కలిసి వస్తుంది. ఆర్ఆర్ అని పెట్టాం. రోహన్ బాబు గారు అంటే మీ అబ్బాయి గారు అండి? మా అబ్బాయి. ఎక్కడ ఉంటారు సార్? సిటీలోనే ఉంటాడు. సిటీలో ఉంటారు. చిన్నవాడు 10th క్లాస్ చదువుతున్నాడు. ఓకే. ఇప్పుడు మీరు ఎడ్లు తీసుకొని పందాల దగ్గరికి వెళ్తారండి. మీ కుటుంబ సభ్యులు ఎడ్ల పందాలు చూస్తారా సార్? చూస్తారు. అభిమానమేనా? ఫస్ట్లో బాగా ఇంట్రెస్ట్ చూసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి వేరే పనుల మీద ఉన్నప్పుడు చూస్తలేదు. బట్ వస్తే బట్టి యూట్యూబ్లో అలా వస్తే అప్పుడప్పుడు మన పేరు కనబడితే చూస్తుంటారు. మీరు చూస్తారా సార్ మా వీడియోస్? చూస్తాను. ఎందుకు చూడం? తప్పకుండా సార్. సార్, అసలు మొదటగా మీరు ఏ సంవత్సరంలో ఈ జర్నీ స్టార్ట్ అయింది సార్? అలాగే హైదరాబాద్లో ఎద్దులు పందెం పెంచవచ్చని చెప్పింది నేనే. ఫస్ట్ పెట్టింది నేనే. నన్ను చూసిన తర్వాత ప్రగతి తర్వాత వైపీఆర్ గారు వచ్చారు. ఫస్ట్ 1917లో 2017లో పెట్టా వీటిని. ఫస్ట్ తీసుకొచ్చి పెట్టిన ఒక జత తీసుకొచ్చి పెట్టాను. అది అంత సక్సెస్ కాలేదు. డ్రైవర్లు దొరకరు. హైదరాబాద్లో పందెం పెంచడం అంటే అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఇక్కడ డ్రైవర్లు దొరకరు. ఏది ఒలవలు కావాలన్నా మన ఆంధ్ర నుంచి అటు నుండి తెప్పియాల్సిందే. సొప్ప కావాలన్నా అక్కడ నుండి తెప్పియాల్సిందే. వరిగడ్డి అంటే వరిగడ్డి ఇక్కడ దొరుకుతుందండి. ఇక్కడ మాకు నిజామాబాద్ సైడ్ నుంచి వస్తుంది. బట్ ఇక్కడ పెంచడం అనేది చాలా కష్టంతో కూడిన ఇదే అడ్వెంచర్ ఇది. ఎందుకంటే అండి, మీరు నిన్నగా మొన్న మీకు ఫోన్ చేశాను, మీరు రమ్మన్నారు. రమ్మంటే రాత్రి నేను హైదరాబాద్ వచ్చాను. నాకు ఒకసారి 2 సార్లు వచ్చినా కానీ అర్థం కాలేదండి. ఇంతలో పెద్ద సిటీలో షామీర్పేట. అసలు ఫుల్ అడ్రస్ చెప్పండి సార్. మన ఫామ్ అడ్రస్సా? ఇది విలేజ్ పేరు కొల్తూరు విలేజ్. మండలం వచ్చి షామీర్పేట, డిస్ట్రిక్ట్ వచ్చి మెడ్చల్ డిస్ట్రిక్ట్. సార్, అసలు మొదటగా మీరు ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? ఏ విభాగంలో, ఏ ఎద్దులు? 2017లో స్టార్ట్ చేశాను. 2017లో కేటగిరీ. అక్కడ తెచ్చిన 2 అంటే ఒక సక్సెస్ కాల. ఆ సక్సెస్ కాకపోతే 2017 మధ్యలోనే ఇప్పుడు వల్లభరాబాలు ఉంది మన మైల్, ఆ గిత్త ఉంది ఇప్పుడు. అది దాన్ని నేను ఇంకోటి నా దగ్గర ఒకటి ఉండేది దాని జోడి మన రవి గారు, మిసల్ రవి గారు ఉన్నారు కదా, ఆయన ఇప్పించారు ఒకటి. ఆ 2 పెట్టి ట్రై చేసాము. అవి కూడా సక్సెస్ కాల. దాని తర్వాత 2018 అనుకుంటా, 18లో ఆకుల గణపారం నుంచి మన చిన్నదాన్ని తీసుకొచ్చాం. నందీశ్వరుడు అని ఒక దాన్ని తీసుకొచ్చాం. ఇంకా 2 కేటగిరీ స్టార్ట్ చేసాం ఫస్ట్. అప్పుడే మధు మనకు డ్రైవర్. అంతకుముందు నా దగ్గర మన మస్తాన్ రావు గారు వచ్చారు. మస్తాన్ రావు గారికి దూరం అని అందరికి ఇదే ప్రాబ్లం, దూరం డిస్టెన్స్ అని ఎవరు రాలేదు. సరే ఇంకా మధు వచ్చిన నుండి మధు దగ్గర నుండి ఇంకా సక్సెస్, అక్కడ నుండి ఫస్ట్లు కొట్టడం మొదలెట్టాం. సార్, అసలు కేటగిరీ విభాగంలో మీరు తీసిన తర్వాత మొదటి బహుమతి ఏ పందెం, ఎక్కడ, ఏ కోర్టులో అందుకున్నారు సార్? మేళచెరు. ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ కొట్టాం మేళచెరు. ఎలా ఉంటుంది సార్ అసలు మేళచెరు పందెం గురించి ఏమన్నా? మేళచెరు అంటే ఇంకా బిగ్గెస్ట్. అది అసలుకి పబ్లిక్ వైజ్ కానీ వ్యూస్ కానీ బాగుంటాయండి అక్కడ. మేళచెరు కోర్టు అంత సామాన్య కోర్టు దాంట్లో ఏమున్నది కదండి. బట్ వ్యూవర్స్ కానీ ఇదొకటాను మంచిపాడు, ఈ 2 మంచి టాప్ వ్యూస్ బాగుంటాయి. సార్, ఆ 2017లో మీరు స్టార్ట్ చేశారు, కేటగిరీ విభాగంలో దిగారు. మొదటి బహుమతి మేళచెరులో మీరు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీకు ఫ్రెండ్స్ సర్కిల్లో
వెంకటేశ్వరరావు గారు ఇలా ఈ ఎద్దులను తీసుకోండి ఎవరైనా సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అప్పుడు నాకు ఈ ఫండి అని ఉన్నాడు, వల్లభరాబాలం ఫండి అని. ఇంకా అతను వచ్చి నా దగ్గర కొద్దిగా కూర్చుని అన్ని మాట్లాడుకునేవాళ్ళం. సో తన ఆ డైరెక్షన్లోనే వెళ్ళాడు. తనే ఈ మధుని మాట్లాడటం అన్నీ ఫండే చేసేవాడు. సో అన్ని తను కొన్ని రోజులు మొన్నటిదాకా ఫండే చేశాడు. ఇప్పుడు ఆయన కొద్దిగా బిజీలో ఉన్నాడు. ఆయన ఇంకో దాంట్లో వేరే ప్రాజెక్టులో బిజీలో ఉండి సరే ఇప్పుడు కొద్దిగా గ్యాప్ వచ్చింది. లేకపోతే ఇప్పటికీ వస్తుంటాడు. నాకు యాక్చువల్గా అసలు ఈ పందాలు ఫస్ట్ తీసుకొచ్చింది మీసాల రవి గారు. నాకు అసలు ఫస్ట్ ఎలాగ ఇచ్చేయాలి ఏంటి అని చెప్పేసి ఆయన డైరెక్షన్ మీసాల రవి గారు. ఫస్ట్ ఆయన తీసుకొచ్చిన తర్వాత ఆయనే 2 ఎద్దులు తీసుకొచ్చాడు. అవి అంత సక్సెస్ కాలేదు. తర్వాత కొన్ని రోజులు డ్రైవర్గా కూడా చేశాడు నా దగ్గర రవి గారు. తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా రవి గారు అయిపోయిన తర్వాత మస్తాన్ రావు గారు వచ్చారు. మస్తాన్ రావు గారి తర్వాత ఇంకా మాది గారు. అయితే సార్ అప్పుడు ఎద్దుల్ని సెలక్షన్ చేసుకునే విధానం మీకు ముందే తెలుసా, లేకపోతే ఈ ఫీల్డ్లోకి వచ్చిన నాకు సెలక్షన్ నా చిన్నప్పటి నుంచి ఎద్దుల మీద బాగా ఇంట్రెస్ట్ అండి. ఆవులు కానీ ఎద్దులు కానీ బాగా ఇంట్రెస్ట్. సో నాకు సెలక్షన్ ప్రమాణం నాకు వాటిలో మటుకు నేను పట్టేయగలను. అట్లా ఏది బాగా లాగుతుంది ఏంటని ఐ కెన్ సెలెక్ట్ అనమాట. ఈ గిత్త ఏ విభాగంలో దిగాలి సార్? ఇది కమింగ్ కేటగిరీ దిగాలండి. ఇది 6 పళ్ళలో నాకు ఫస్ట్ ప్రైజ్ కొట్టి మొన్న మేళచెరువులో ఫస్ట్ కొట్టి బైక్ ఒకటి ఇప్పించింది. ఇదేనో వల్లభరాబాలం ఫండి వాళ్ళ దాంతో పొత్తు వేసాం. పొత్తుతోటి ఫస్ట్ వచ్చింది అప్పుడు. సో 2-3 పందాలు ఫస్ట్ కొట్టినాయి. అప్పుడు కందుకూరు ఒకటి, క్రమం దగ్గర కందుకూరు కూడా ఫస్ట్ కొట్టినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఇది కేటగిరీ దిగాలి. ఈ సంవత్సరం కేటగిరీ దిగాలి. అయితే సార్ ఇప్పుడు హైదరాబాద్కి దరిదాపుల్లో మీకు ఇక్కడికి డిస్టెన్స్ ఎంత వస్తుంది సార్? ఎక్కడండి? హైదరాబాద్ నుంచి ఇక్కడిగా హైదరాబాద్ నుండి 40-45 కిలోమీటర్స్ సిటీలో నుంచి వస్తే, ఓవరాల్ నుంచి వస్తే 70 కిలోమీటర్స్. మన రాయలసీమ అయినా సరే, గుంటూరు జిల్లా అయినా సరే, ప్రకాశం జిల్లా అయినా సరే, వీరి ఎడ్లు తీసుకొని మన పోటీకి వస్తున్నారంటే దాని మీద వచ్చే ఆదాయం కోసం కాదండి, వాటి మీద ఉన్న ప్రేమ మమకారం అండి. సాదాసీదాగా మనం ప్రకాశం జిల్లా రావాలంటే దాదాపు ఆల్మోస్ట్ 500 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ ఉంటుందండి. ఎద్దుల విషయంలో సెలక్షన్ చేసుకునే విషయంలో మీకు ఎవరైనా సలహాలు ఇస్తారు ఇప్పటికైనా సరే ఎప్పటికైనా సరే? ఇస్తుంటారు, మాట్లాడుకుంటాం ఏది బాగుంది ఏది లేదని. అప్పుడు దాన్ని డిసైడ్ చేసేది మనమేగా, మనం డిసైడ్ చేసుకుంటాం. ఇప్పటికీ మాట్లాడుకుంటాం, 2-3 మాట్లాడుకుంటే మన డ్రైవర్ ఉంటారు కదా, డ్రైవర్లతో ఎవరైనా ఏ డ్రైవర్ ఉన్నా డ్రైవర్ తోటి, తర్వాత పని అని ఆయన కుర్రాడు ఉన్నాడు కదా అతనితో అందరం కూర్చొని మాట్లాడుకొని ఇది ఏది బాగుంది అనుకుంటే అప్పుడు డిసైడ్ చేస్తాం. సార్ ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఎద్దులు ఉన్నాయి సార్? ఇప్పుడు నా దగ్గర 11 ఉన్నాయి. అయితే సార్ ఇప్పుడు 2 పళ్ళ నుంచి 6 పళ్ళ వరకు ఒక ఎత్తు, కేటగిరీ నుంచి సీనియర్ వరకు ఒక ఎత్తు. ఇప్పుడు మీకు ఈ అన్ని విభాగాల్లో ఏ విభాగం అంటే బాగా ఇష్టం సార్? నాకు పళ్ళు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, ఎందుకంటే పళ్ళు ఈ చిన్నపిల్లలు చిన్నదోళ్ళు వాటికి ఎందుకంత ఇచ్చేయటం అని కోర్టు అలవాటు కోసమే దాన్ని పెట్టాలి. కానీ వాటిని ఏదో ఏ పని కంటిన్యూగా వాటి మీద రోజు ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళి ఆడకూడదు. వాటిని వాటికి ఆ వయసులో ఆడుకునే వయసు అయ్యి, సో ఫ్రీగా తిరిగే వాటిని మనం అలవాటు చేయటం అంతే. కోర్టు అలవాటు చేయటం. వాటిల్లో ఫస్ట్ కొట్టామా సెకండ్ కొట్టామా అని మనం వాళ్ళకి ఆలోచించకూడదు. సబ్ జూనియర్ విభాగం ఆడారు, జూనియర్ విభాగం ఆడారు. సార్ జూనియర్ విభాగంలో మీకు 3 అడుగుల్లో పందెం పోయింది. ఎప్పుడన్నా మేళచెరువు పందెంలో జూనియర్ విభాగంలో ఏమన్నా బాధ కలిగిందా సార్? బాధ ఏముంది, యాక్చువల్గా బాధ నాకు ఎద్దుల మీద కాదు, మనుషుల మీద కోపం వచ్చింది. కానీ యాక్చువల్గా ఎద్దులు అయితే తప్పు చేయలేదు. ఇప్పుడు పందెం అనేది ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. అది కాదు ప్రాబ్లం ఏంటంటే ఎద్దులు పర్ఫార్మెన్స్ చేసినప్పుడు కానీ మనం కానీ మన మనుషులు కానీ సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు అనుకో బ్యాడ్ అనిపిస్తుంది అంతే. అంటే దరిదాపుల్లో మేము ఎవరిని కించపరచాలని కాదండి, ఒక 3 అడుగుల్లో పందెం పోయినప్పుడు బాధ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు ఏమన్నా డ్రైవర్లకి ఇలా సలహాలు ఇస్తారా ఇట్లా మిస్ అయిందని ఏమన్నా? డ్రైవర్లు కానీ సలహాలు అంటే ఇప్పుడు డ్రైవర్లు మనం చెప్పింది వినరండి. ఎందుకంటే ఫీల్డ్లో ఉండేది వాళ్ళు, అంటే కోర్టులో ఉండేది వాళ్ళకి ఏది ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందని అన్నీ వాళ్ళకి తెలుస్తుంది. తెలిసినప్పుడు మనం ఇక్కడ నుండి బయట నుండి చెప్పినా కూడా వాళ్ళకి అది రాంగ్ కాన్సెప్ట్. మనం ఏం చేస్తాం, ఫస్ట్ దిగేటప్పుడు ఆలోచించి చెప్తాం, అరే బాబు చూసుకోండి మీరు కాంపిటీషన్ ఉంది, వెళ్ళగలము మనం కొట్టగలము అనుకుంటే దిగండి, లేకపోతే ఆపండి అని చెప్తాం. అంతకన్నా మనం ఏం చెప్పలేం. వాళ్ళు దిగిన తర్వాత ఇంకా మన చేతిలో ఉండదు. ఇంకా వాళ్ళ మైండ్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి ఉంటుంది. అది ఇప్పటి వరకు మీరు దిగిన పందాలన్నింటిలో మీకు బాగా ఇష్టం, బాగా పేరు తెచ్చిన పందెం ఏముంది సార్?
అన్నీ మంచి పందాలు, అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి, కానీ అన్నీ ఇంట్రెస్టే. అన్ని పందాలు ఏదైనా పందెమే, అది ఏ కోర్టు ఈ కోర్టు అని కాదు. కాకపోతే మనం ఫస్ట్ కొట్టినప్పుడు ఆనందం. ఇప్పుడు మేళ చెరువు కొట్టాయి కాబట్టి ఇట్లా దీని మీద కొట్టాను మేళ చెరువు, ఇప్పుడు ఆనందం దీంతో. తర్వాత మన జూనియర్ ఉన్నాయి, జూనియర్ నాకు లాస్ట్ ఇయర్ ఎక్కడికి వెళ్ళినా ఫస్టే కొట్టినాయి, అదొక హ్యాపీ. అంతేగాని మనం ఇది ఈ కోర్టు బాగుంది ఆ కోర్టు బాగుంది అని, అన్ని కోర్టులే. పబ్లిక్ అన్ని చోట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు, వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు ఇంట్రెస్ట్ బాగానే ఉంటుంది. కోర్టు కండక్ట్ చేసిన వాళ్ళు అంత ఈజీ కాదు కదండి కండక్ట్ చేయడం కూడా. సో అన్ని కోర్టులు ఇదే బెటరే. అట్లా లేదంటే మనం ఆ రోజు ఆ కోర్టులో ఫస్ట్ కొట్టామనుకోండి, అది ఆనందం. ఆ కోర్టు బాగుందిరా బాబు అనుకోండి. అవును సార్, ఇప్పుడు ఈ గిత్త మనస్తత్వం ఎలా ఉంది సార్ మీ దగ్గర? దగ్గర నుంచి ఉంది కదా, అంతకు ముందు నుంచే ఉంది. దీని మనస్తత్వం ఎలా ఉండేది సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు? మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం అది. ఇప్పుడు నువ్వు ఎట్లా ఆడుకుంటే అట్లా ఆడుకుంటుంది. నువ్వు ఎట్లా నీ డ్రైవర్ ఏ విధంగా ఆడుకోవాలంటే అలా పర్ఫామ్ చేస్తుంది. నీవు వెనకబెట్టు ముందు పెట్టు, నువ్వు ఎంత లోడ్ అయ్యి అని దాని డ్రైవర్ చేతులు నువ్వు ఎట్లా ఆడుకుంటే అట్లా రెస్పాండ్ అవుతుంది. నువ్వు ఎంత ఇదిగా చేస్తే అంత ఇది చిన్నపిల్లల మెంటాలిటీ ఇది. నేను ఈ గిత్తని పర్టికులర్గా ఆరుపళ్ళ విభాగంలో యాపల మాదారం పందెం చూశానండి. చాలా అల్లరి చేసింది నైట్. అల్లరి యాపల మాదారం కాదు, అది మదమంచిపాడు కదా, వేపల మాదారం అండి. బైకులు తొక్కుంటే వేపల మాదారంలో చాలా అల్లరి చేసింది ఇది. ఇప్పటికీ అల్లరి మానిందా? అప్పుడప్పుడు చేస్తుంటుంది, అప్పుడప్పుడు చేస్తుంటుంది. ఓకే సార్, నెక్స్ట్ గిత్త దగ్గరికి వెళ్ళినారండి సార్. సార్ ఈ జతని మీరు ఎక్కడ కొనుగోలు చేశారు సార్? ఇది యాక్చువల్గా ఇది కేశవపల్లి శ్రీను అని ఉంటాడండి, వాళ్ళ పిల్లలు నా దగ్గర పనిచేస్తుంటారు. వాళ్ళ ఇవి. సో వాళ్ళ దగ్గర తీసుకొచ్చాం ఇక్కడికి. సో నెక్స్ట్ ఇయర్ దిగాలి కేటగిరీకి. ఇది 2025-26 మధ్య 25-26 దిగాలి. ఇదే రైట్ సైడ్, ఇది అదేమన్నా లెఫ్ట్ సైడ్ ఇది. ఓకే, ఎలా ఉంది సార్ దీని పని? ఇప్పుడిప్పుడే బేటాలు స్టార్ట్ అయ్యి మొన్నటిదాకా ఈ వ్యవసాయం చేసినాయి, ఈ వ్యవసాయం చేసింది మొన్నటిదాకా. ఇప్పుడిప్పుడే బేటాలు స్టార్ట్ అయినాయి. అదే యాక్చువల్లీ రెండు పళ్ళు ఆడినాయి అంట. తర్వాత మిగతా పళ్ళు ఆడదామంటే పళ్ళు వేసుకుంటా, ఒకటి పన్ను వేసుకుంటా ఇంకోటి పన్ను వేసుకుంటా అలా మిస్ మ్యాచ్ అయినాయి. పళ్ళు వేసుకోలేదు వీళ్ళు. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ కేటగిరీలో దిగాలి. ఎన్నాళ్ళైంది సార్ పళ్ళు కలిపి? వాళ్ళు కలిపి 3 months 4 months అవుతున్నట్టు నేను. ఓకే ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం అయితే బేటాలు వేస్తున్నారు సార్? ఇప్పుడు స్టార్ట్ చేస్తారండి. స్టార్ట్ చేశారు. ఎలా ఉన్నాయి సార్? బాగానే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. చూడాలి మరి ఇప్పుడు. అంటే ఇప్పుడు అప్పుడే ఇది అవ్వకూడదుగా, మనం ఇంకా ప్రాక్టీస్ నెక్స్ట్ వీక్ కదా. ఇప్పుడు దీని మీద కాన్సన్ట్రేషన్ కాదు, ఉన్నట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు మీ దగ్గర 2 పిల్లలు ఉన్నారండి. ఆ ఇద్దరిని చూసుకోవడానికి ఎవరు ఆ పిల్లలు? ఆ పిల్ల శ్రీని గారి వాళ్ళ పిల్లలు అండి, ఇద్దరు. వెంకటేశ్వరను అనేది పులి అంటారు, 2 వాళ్ళ తమ్ముడు నవీన్. ఇద్దరిని చూసుకునే విధానం ఎలా ఉంది సార్? బాగుందండి, బాగా చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత నాకు కొద్దిగా టెన్షన్ రిలీఫ్ అయింది. వాళ్ళిద్దరే బాగా చూసుకుంటున్నారు. నాకు అంత ముందు దాకా మంచి మనిషి దొరకలేదు, ఇప్పుడు వీళ్ళిద్దరు బాగా చూసుకుంటున్నారు. నాకు వాళ్ళు వచ్చిన కానీ నాకు హెల్త్ ప్రాబ్లం కానీ ఇది కానీ ఏం లేదు, నాకు అన్నీ బాగానే ఉన్నాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ గిత్తని మీరు ఎక్కడ కొనుగోలు చేశారు సార్? ఇది గిత్తని ఎక్కడ కొన్నారో మా వాళ్ళు తెలీదు, నాకైతే తెలీదు. ఇది ఓబులేస్పల్లి. బసవా దీని పేరు. ఓబులేస్పల్లిలో పట్టుకొచ్చాను నేను. ఓబులేస్పల్లిలో మనం అప్పుడు దీనికోసం కావాలని, దేనికోసం సీనియర్ దానికోసం తీసుకొచ్చాం. ఇది అప్పుడు కేటగిరీ ఆగి ఉంది, సబ్ జూనియర్ కోసం రావాలని చెప్పి. ఎలాగైనా సింగమాలయ ఉండేది నా దగ్గర ఒకటి, సింగమాలయ తోటికైనా పనికి వస్తుంది అని చెప్పి తీసుకొచ్చాను నేను. తీసుకొస్తే అప్పుడు అంత ఏదో అందరూ చాలామంది అన్నారు కేటగిరీలో ఎక్కడ తప్పులు చేసిందని. ఏమో నా దగ్గరికి వచ్చిన తర్వాత బాగానే ఉన్నది. నా దగ్గరికి వచ్చిన తర్వాత మనం చెప్పినట్టు రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే దీంతో మనం లాస్ట్ ఇయర్ జూనియర్ ఆడాము, బాగానే రెస్పాండ్ అయింది. నెల్లూరు కందుకూరులో అయితే ఎరగొట్టింది అన్నారు చాలామంది చూసిన వాళ్ళంతా దీన్ని. సో దీనికి యాక్చువల్లీ బసవా అని పెట్టాం పేరు. దీని మనస్తత్వం అంటే దెబ్బ కొట్టి తప్పుకోదు, ఆగిపోదు. దెబ్బ కొట్టకుండా నడిపించుకోవాలి. ఆ డ్రైవర్ అనేవాడు దెబ్బ కొట్టకుండా నడిపిస్తే నీకు పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది. దెబ్బ వేస్తే మటుకి అటు ఇటు ఇంకా చిదరగా చేసేస్తుంది అన్నమాట. సార్, సబ్ జూనియర్ విభాగం నుంచి డైరెక్ట్గా మీరు జూనియర్కి వేసారండి? అవును. అంటే సబ్ జూనియర్ విభాగంలో అప్పటికే కొద్దిగా అంటే ఆటిడుపుగా ఉంది, మరి జూనియర్కి వేయడానికి కారణం సార్?
ఇప్పుడు సబ్జెక్ట్ లేదు, ఎద్దు లేదు, నరసింహమాలే పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు, అది దీంతో అది పని చేయట్లేదు. మరి దీన్ని ఎక్కడ దింపడానికి జూనియర్కి వేసేద్దామని జూనియర్ ప్రమోట్ చేసాం. అదిరా జూనియర్కి ప్రమోట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది సార్? నాకు హ్యాపీ నాకు చాలా హ్యాపీ. పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇప్పటికి నేను కూడా నేను సీనియర్కి వేద్దామని చూస్తున్నా, సీనియర్కి. కానీ మా డ్రైవర్ గారు ఏమంటారు మరి ఆయన కోసం. ఇప్పుడు మీకు డ్రైవర్ ఎవరండి? నాకు మందకల్లు అండి. మందకల్లు గారు ఎప్పటి నుంచి వస్తున్నారు సార్? మందకల్లు వస్తుంది ఒక 35 డేస్ నుంచి వస్తుంది. 35 డేస్. ఎలా ఉంది సార్ బ్యాటల్లో? హ్యాపీ, బాగానే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గిత్తల దగ్గరికి వెళ్దాం రండి సార్. ఈ గిత్తని ఏమంటారు సార్? మేము రాజేష్ గిత్త అనుకుంటాము. అంటే ఇది ఊరి పేరు నాకు తెలియదు, బట్ రాజేష్, ఆయన ఓనర్ పేరు రాజేష్ అనుకుంటా. ఇది సబ్ జూనియర్లో తీసుకున్నాం. సబ్ జూనియర్లో తీసుకొని దీన్నను కానాల వెంకటరెడ్డి గారిది 2 తీసుకొని నర్సరాపేటలో ఫస్ట్ ప్రైజ్ దింపినాము. అక్కడ థర్డ్ ప్రైజ్ కొట్టినట్టు, థర్డ్ పొజిషన్లో ఉన్నట్టున్నాము. అప్పుడు దీన్ని చూస్తే చాలా వీక్, నడవడానికి కూడా కష్టంగా ఉంది అప్పుడు దీని పరిస్థితి ఆ రోజు. అయినా కూడా పర్ఫార్మెన్స్ చేసింది. అందుకని దీనికి ఏం పెట్టింది, మొండి అని పెట్టింది. మొండి ఎద్దు, మొండిది. అదేం జగమొండి. ఇది మన కానాల వెంకటరెడ్డి గారిది. ఓకే. ఈ 2022లో అన్నీ ఫస్టే కొట్టినాయి. అవును. సో అందుకని దీనికి మొండిది అనమాట. ఇది ఎంత బాగా ఓపిక లేకపోయినా మీకు పర్ఫార్మెన్స్ బట్టికి. సార్ అయితే ఈ గిత్తని మీకు పర్టికులర్గా మీరు ఏ భాగంలో కొనుగోలు చేశారు? సబ్ జూనియర్లో కొనుగోలు చేశారు. అప్పటికి సెండు పెరిగిందా సార్? అప్పటికి అలాగే ఉండే, చెండు లేదు అసలు. అప్పటికి నా దగ్గరికి వచ్చిన బలం వచ్చిన తర్వాత వచ్చింది. అప్పుడు అసలు మరి బక్కగాను అసలు నడవడానికి కూడా కష్టంగా ఉండేది అప్పుడు ఇది. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఈ సెండు వరిగిన తర్వాత చాలామంది ఏమంటారంటే సెండు రైట్ సైడ్కి వరకూడదు అంటారు కదా, మీకేమన్నా? రైట్ వరగాలంటారు కదా, లెఫ్ట్ వరకూడదు అంటారు కదా. లెఫ్ట్ లోపలికి వరగాలంటారు, రైట్కి వరకూడదు అంటారు. ఇప్పుడు రైట్ సైడ్ ఎద్దు అనుకోండి, ఇది బయటకు వరకూడదు అంటారు, లోపలికి వరగాలంటారు. అట్లా మాకు అట్లా ఏం పట్టింపులు లేవండి. అలాంటి పట్టింపులు ఏం లేదు. ఓకే. దీని మనస్తత్వం ఫైనల్గా లాగే విధానంలో మొండి. నువ్వు ఎంతైనా ఒప్పుకున్నా లేకపోయినా నీకైతే నువ్వు కళ్ళెం కొట్టగానే రెస్పాండ్ అవుతుంది. కళ్ళెం కొట్టగానే హ్యాపీ అయినా సార్ ఈ గిత్తతో? ఈ గిత్తతో హ్యాపీ కదా. మరి 2 ఇయర్స్ యాక్చువల్గా మీకు ఈ గిత్త సంగతి మీకు చెప్తా. మీకు యాక్చువల్గా ఇదేనో కానాల వెంకటరెడ్డిది మదమంచిపాడులో సబ్ జూనియర్లో ఫస్ట్ కొట్టినారు. ఆర్కే గారు మేము ఒకటే సేమ్ సైజ్ ఇది కొట్టాం. తర్వాత దాక్షపల్లి వచ్చాం. దాక్షపల్లి వచ్చిన తర్వాత మన డ్రైవర్ గారు, సార్ దీన్ని జూనియర్ ప్రమోట్ చేస్తాం సార్ అన్నాడు. ఇంకేదా పందేలు అయిపోతుంది లాస్ట్లో సార్ అంటే అక్కడ సెకండ్ జూనియర్లో ఎక్కడ దాచేపల్లి అక్కడ చూసిన పబ్లిక్ అంతా కామెంట్ ఏంటంటే అరకెద్దులు. ఈ అరకెద్దులు తీసుకొచ్చారు, హీరో హైదరాబాద్ నుంచి తెచ్చారు, పిచ్చోళ్ళు అనుకున్నారు. మేము పర్ఫార్మెన్స్ చూస్తే లాస్ట్ ఆర్కే గారిది అనుకుంటా, మాదేమన్నా ముందుది. అప్పటి వరకు ఫస్టే ఉన్నాయి. ఆర్కే గారు వచ్చి ఇంకా ఇది సింహ ఇంకా వాటిని ఎవరు కొట్టలేరు కదా. సో సెకండ్లో ఉండేవి అంత. అదేదో మరి చూసిన వాళ్ళంతా కామెంట్స్, ఈ అరకెద్దులతో ఏం కొడతారు రైళ్ళు, హైదరాబాద్ నుంచి ఇంత ట్రాన్స్పోర్ట్ తీసుకొని వచ్చారు ఇక్కడ, కానీ అటు కొట్టినాయి. సో దీని పర్ఫార్మెన్స్ అదనమాట ఇది. అందుకని దీనికి మొండి. సార్ అయితే ఫుడ్ విషయంలో మీరు ఏం వాడుతున్నారు సార్ అసలు? నేను ఒళ్ళలో జావా అండి. అరుగుదలకి మేము అరుగుదలకంటే మా దగ్గర ఉంటాయి కదా, ఇది హిమాలయ తీసుకొని ఏమన్నా అప్పుడెప్పుడు ప్రాబ్లం ఉంటుంది. రాత్రి రెగ్యులర్గా వేయం, ఎందుకంటే మీకు జావతోటి మొత్తం క్లియర్ అయిపోద్ది. మాకు రాగి జావ పెడతా. మేము అందరూ బార్లీ అంటారు కానీ మాకు ఎందుకు ఇక్కడ రాగి జావ సెట్ అయింది, మేము రాగి జావ పెట్టేస్తాం. సార్ ఈ గిత్తని మీరు ఎక్కడ కొనుగోలు చేశారు? తెనాలి గిత్త. అతని పేరు ఏదో ప్రసాద్ ఏదో అనుకుంటా. అదే ఇది యాక్చువల్గా ఇది పూటి బండ్లు ఆడేదంట. యాక్చువల్గా నేను తెచ్చుకుని క్రాసింగ్ కోసం తెచ్చిన, బ్రీడింగ్ పర్పస్. ఓకే. నా ఆవులు ఉన్నాయి నా దగ్గర. ఆవులు బ్రీడింగ్ కోసం తీసుకొస్తే మన డ్రైవర్లు దీన్ని చూసి బేడా చూసి అబ్బో సూపర్గా ఉంది సార్, దీనికి బండగా పనికి వస్తుంది సార్ అని కానీ డ్రైవర్ చేశారు. యాక్చువల్లీ ఇది ఫస్ట్ లెఫ్ట్, తర్వాత డ్రైవర్ మళ్ళీ రైట్ వేసి చూస్తే బాగుంటుందని మార్చుకుంటే రైట్ కూడా బాగానే ఉంది సార్, ఇది ఇంకే లెఫ్ట్ రైట్కే పెడదామని రైట్ పెట్టారు. ఇది లాస్ట్ ఇయర్ ఆడింది కదా కేటగిరీలో, ఎక్కడ మన ఫస్ట్ కుప్పరవూరులో దిగింది. ఇది అక్కడ థర్డ్లో ఉన్నట్టున్నాం. తర్వాత ఇంకా అక్కడ నుండి ఇది పర్ఫార్మెన్స్ చేయలేదు మన వాళ్ళతో, దాంతోపాటు ఎస్కొత్తూరు దాంతో. సో దీన్ని పక్కన పడేస్తే ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్కి వేసి ట్రైన్ చేస్తున్నాం. చూడాలి మరి. రైట్కి వేసారు కొప్పరవూరు పందెంలో. రైట్కి వేసిన తర్వాత అంత పర్ఫార్మెన్స్ మీకు అనిపించిందా సార్? బాగానే అనిపించింది.
నాకైతే హ్యాపీగా ఉంది. ఈరోజు లెఫ్ట్ సైడ్ బేటా వేసాను సార్. లెఫ్ట్ సైడ్ కంటే రైట్ సైడ్ కంటే లెఫ్ట్ సైడ్ బాగుంది సార్. భుజం కూడా నేను చూశాను, భుజం పెట్టుకొని బాగా వస్తుంది. దీని మీద మీ అంచనా? రెండు వైపులు బాగానే వెళ్తుంది అనుకుంటున్నాను, బట్ రైట్ కన్నా లెఫ్ట్ ఇంకొంచెం కొద్దిగా స్పీడ్ ఉంటుంది. మనసు రెండు వైపులు ఒకే విధంగా ఉంటుంది. రెండు వైపులు ఒకే విధంగా ఉంటుంది. అలా ఇది ఇటు కింద ఏమనుకోదు. అది బండ తీసుకునే విధానం సార్ రెండు కరెక్టే ఉంటుంది. కరెక్టేనా? చూసారు మనం, మీరు గొప్పవరు చూసారు, ఇది చూసారు కదా, ఎక్కడ తేడా. కాకపోతే లెఫ్ట్కి వేస్తే మనం ఫ్రీగా కొద్దిగా స్ట్రైట్గా వెళ్తుంది, రైట్కి వేస్తే కొద్దిగా తల కొద్దిగా పక్కకు పెడుతుంది. అదే తేడా. ఓకే. ఇది మళ్ళీ లెఫ్ట్కి షిఫ్ట్ చేసాం, లెఫ్ట్కి షిఫ్ట్ చేసి బెడ్డలు వేస్తున్నాం. అప్పుడు చూడాలి. థ్యాంక్ యూ సార్. ఇతని మీరు ఎక్కడ కొనుగోలు చేశారు సార్? ఇదా, ఇది రాయలసీమలో నుంచి ఎక్కడ కడప దగ్గర ఎక్కడ కర్నూలు కదా అనుకుంటా. ఎక్కడ లోపల నుంచి తీసుకొచ్చాడు, రమేష్ తీసుకొచ్చాడు. యాక్చువల్గా దీన్ని మేమేమైందంటే, మేము అప్పుడు ఆరుపల్లిలో మన ఫస్ట్ కంట్రీది, అది ఫస్ట్ది, దానికి పొత్తేసాం నేను ఎక్కడ మన రేపల్లిలో. సో అది నాకు దీని మొండితనం నచ్చింది. నాకు ఇచ్చిన తర్వాత నేను కొనుక్కున్నాను దీన్ని. అప్పుడు ఆరుపల్లిలో కదా, ఇది రాగానే అది పళ్ళేసింది. సో దీన్ని మనం కొబ్బరి ఊరిలో పొత్తేసాం. పొత్తేస్తే ఇంకా నేను అనుకుంటే ఆ రోజు కాటికి రాయి లాగినట్టు లాగిందండి. లోడ్ వేసి ఎంత కొనుగోలు చేశారు? 360 అనుకుంటా. 360. ఏ విభాగంలో? ఆరుపల్లలో. ఇప్పుడు ఏ విభాగంలో ఉంది సార్? ఇప్పుడు పళ్ళేసింది. ఈ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ దిగాలి ఇది కేటగిరీకి. ఈ ఇయర్ ఇంకా ఆపుతున్నాను. అదే 2025-26 మధ్యలో ఉన్న న్యూ కేటగిరీ విభాగంలో తీస్తాం. అవును. పని ఎలా ఉంది సార్? పని బ్రహ్మాండంగా ఉంటుంది. మనసు మంచిది ఉంది. అది కనపడదు. దీన్ని ఏం చేస్తుందో, ఎంత లోడ్ వేసుకున్నా కూడా దానికి ఏదో మామూలుగా అరకలు వెళ్ళినట్టు వెళ్ళిపోద్ది. మీరు చూసే ఉంటారు కొబ్బరి ఊరిలో. దీన్ని చూశాను సార్. లోడ్ వేసుకుని 9 బార్లు లాగింది. మూతి అట్లా ఉంటే ఏమంటారు సార్? ఏదో మూతి కొద్దిగా పై మూతి తరుగుంది, కింద మూతి పెద్దది అన్నారు. మొర్రి అంటారా, లేకపోతే తరుగు మూతి అంటారా? ఏమో మీరే ఐడియా లేదు నాకు. దాంట్లో అసలు ఐడియా లేదు నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎంత ఉంటుంది సార్ ఐటమ్ అది? 60-61 మధ్యలో ఉంటుంది. ఓకే. ఐటమ్ మంచిదే అనుకుంటా. 61 వస్తుంది అనుకుంటా. వస్తుంది సార్, 61 వస్తుంది అనుకుంటా. సరిపోద్ది సార్ మీ కేటగిరీకి. సార్ ఈ గిత్తకి జతగా నేను 2022 సంవత్సరం అనుకుంటా తెనాల దగ్గర పందెంలో చూశానండి. ఇదను మూడురాళ్ళపల్లి గిత్త, ఈ రెండు జతగా సీనియర్లో పాల్గొంటున్నప్పుడు సడన్గా కొన్ని రోజులకి మూడురాళ్ళపల్లి గిత్త కనిపించలేదు. ఏమైంది సార్? అసలు కాలం చెల్లింది. మీ దగ్గరే చెల్లింది? నా దగ్గర. ఏమన్నా ఆరోగ్య ప్రాబ్లం? మెయింటైన్ చేసేవాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేక దాన్ని ఎలా పోయింది అన్నమాట. అప్పుడు దాని జతలో ఇద్ది కదా సార్, దీని మనస్తత్వం అప్పుడు ఎలా అనిపించింది? దీని మనస్తత్వమే, ఇది చిన్నపిల్లల మళ్ళీ డ్యాన్స్ చేస్తా లాగుతుంది. దీనికి మామూలుగా లాగడం రాదు, దీనికి ఎగురుతుంది. ఇప్పటికి పెద్దరాయి కట్టినా కూడా ఎగురుతూనే లాగుతుంది ఇది. సో దీని మెంటాలిటీ అది. కాకపోతే ఇది కొంచెం ముందెద్దు, వెనక పెడితే తట్టుకోలేదు. ముందుగానే వెనకొచ్చేది ఉందంటే మటుకు నీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడిట్లో ఎక్కడో దాంట్లో ఉంటుంది. మనం ఆల్రెడీ దీన్ని అనంతపూర్లో మనం సెకండ్ కొట్టాం. ఏ నారాయణపురంలో. ఓకే. దీని మూడురాళ్ళపల్లి అనేది ఫస్ట్ ఈయన మన భూపాల్ గారు ఉన్నట్టున్నారు, సెకండ్ మనమే. అయితే సార్ ఇప్పుడు మీరు ఇది ఏ విభాగంలో కొనుగోలు చేశారు? ఎక్కడ? కేటగిరీలో కొన్నాను. ఎక్కడ కొన్నారు? వల్లభరాబాద్. అదే ఫణి వాళ్ళది. ఓకే. ఎంత పడింది సార్ అప్పుడు? 4.5 అనుకుంటా. ఓకే. అయితే మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ జత సీనియర్ విభాగంలో మొదటిసారిగా మీరు వేసింది ఈ జతనే సీనియర్లో ఇదేనా మూడురాళ్ళపల్లి. పిఆర్ మెమోరియల్ వాళ్ళ దగ్గర కొనుగోలు చేసిన కేశవ మీ దగ్గరకు వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి కనిపించాల. ఏమైంది సార్ అసలు? కేశవ నా దగ్గర పర్ఫార్మెన్స్ లేదండి. అది మన పని లేదు. మన బ్యాటల్లో కూడా వర్కౌట్ కావట్లేకపోతే మళ్ళీ తీసేస్తాం. మరి ఏదో తెనాల్లో ఎవరో తీసుకెళ్లారు, మరి ఎక్కడ ఉందో మరి నాకు ఐడియా లేదు. ఇప్పుడు అది ఎన్నాళ్ళైంది సార్ తెనాలి వాళ్ళకి అమ్మి? ఒక 6-7 మంత్స్ అవుతుంది. 6-7 మంత్స్ అవుతుంది. చాలామంది ఏమన్నా అడుగుతున్నారంటే అండి, రోహన్ బాబు గారి దగ్గర కేశవ గిత్త ఉంది కదా, ఈ సంవత్సరం వాళ్ళు సీనియర్కి వేస్తారా లేదా, ఒకవేళ ఉందా లేదా అప్డేట్ ఇవ్వమన్నారు. ఫైనల్ గా మీ ద్వారా అయితే వాళ్ళకి ఆన్సర్ ఇచ్చారు. బ్యాటల్లోనే పర్ఫార్మెన్స్ లేదు, సో అందుకని తీసేసారు. మేళచెరు పందెం ఆడారు దాంతో, అంటే అదను అప్పుడు వాళ్ళ దగ్గరే ఉంది, మన దగ్గర లేదు. అప్పుడు పొత్తాడారు, పేరు వాళ్ళ దగ్గరే ఉంది. అప్పుడు దాంతో పొత్తాడేమో మా రాజేష్ దాంతో సెకండ్ కొట్టినట్టున్నాం అప్పుడు. అవును. నాది యాక్చువల్గా అప్పుడు ఏమైందంటే బస్వాను కానాల వెంకటరెడ్డి చేసాం. అప్పుడు వేస్తే అప్పుడు మనం 3rd, 4th ఉన్నట్టున్నాం. నాకు
నాకు గుర్తులేదు. ఓకే. అది బ్యాడ్ పర్ఫార్మెన్స్ అది ఆ 2. అది యాక్చువల్గా ఆ 2 పెట్టినట్టయితే మేము ఫస్టే కొట్టేవాళ్ళం ఆ రోజు. మేము అది రాజేష్ తను కానాల వెంకటరెడ్డిది. బట్ మన డ్రైవర్లు కొద్దిగా ఏదో వేరే ఆలోచించి మార్చారన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గిత్త దగ్గరికి వెళ్తున్నారండి సార్. సార్ ఈ గిత్తను మీరు ఎక్కడ కొనుగోలు చేశారు? కే రాజుపాలెం అండి. కే రాజుపాలెం, గణేష్ చౌదరి గారిది. ఏలూరు గణేష్ చౌదరి గారిదండి. ఆగ్రా. సార్ అయితే ఇది ఏ విభాగం ఆడుతుంది సార్? ఇప్పుడు ఇది జూనియర్లో ఆడాలండి. మనం తీసుకొచ్చిన తర్వాత ఇంతవరకు తీసుకొచ్చి 3-4 months అవుతుంది అనుకుంటా. ఇప్పుడు దీన్ని ఇప్పుడు జూనియర్లో దింపాలి. ఓకే. ఆల్రెడీ వాళ్ళు దింపినట్టున్నారు. దింపారండి జూనియర్లో, ఆడుతుంది. అవును. తర్వాత కొనుగోలు చేశారా? ముందే ఆయన ఉన్నప్పుడు, ఆయన బ్రతుకున్నప్పుడే తీసుకున్నాం. సార్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఉంది సార్? మా దగ్గరకు వచ్చినప్పుడు మరి దాని పరిస్థితి మరి ఘోరంగా ఉండేది. ఇప్పుడు ఏదో మనం కవర్ చేసాం దాన్ని అలాగా. ఇప్పుడైతే ఈరోజు బేటా చూశారు కదా, బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. చూడాలి ఇప్పుడు రేపు పత్తిపాడులో దింపాలి చూస్తున్నాం అనుకుంటున్నాం. ఇప్పుడు రేపు పత్తిపాడు జరిగే రేపు 7వ తారీఖు నుంచి జరిగే పత్తిపాడులో ఎడ్ల పందాలు అండి, మీరు ఏ జతతో పాల్గొంటారండి? ఇప్పుడు జూనియర్ కేటగిరీ ఉంది, జూనియర్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం పెడతారో మన డ్రైవర్ గారు ఇంట్రెస్ట్ కదా, ఆయన అంటే అది ఏం పెడదాం అంటే అది పెడదాం. తప్పకుండా సార్. సార్ ఈ గిత్తని మీరు న్యూ కేటగిరీ విభాగంలో అవును మంచి రేటుతో కొనుగోలు చేశారండి. అవును, మంచి రేటు, హైయెస్ట్ రేట్. మనం పెట్టిన ఆ దొడ్లో పెట్టింది హైయెస్ట్ రేట్. దీనికే ఎంత సార్ ఒరిజినల్ రేటు? 32 పెట్టిన. 32 లక్షలు. ఎలా అనిపించింది సార్ పెట్టిన తర్వాత? మీ ఇంటికి వచ్చింది? మా ఇంటికి వచ్చింది, కానీ మా వచ్చినప్పుడు అక్కడ చేసినంత లేదు నా దగ్గర పర్ఫార్మెన్స్. ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు మనకు అంటే బహుశా ఏదో తేడా తెలియదు. మరి డ్రైవింగ్ ప్రాబ్లమా లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్ ఏం తెలియదు. కానీ ఫస్ట్ తర్వాత మన తెనాలి దాంతో వేసాము. దాంతో అది సక్సెస్ కాలేదు. తర్వాత మళ్ళీ పొత్తాడినట్టు ఏఎస్పీ గారితో పొత్తాడాము. తర్వాత మొన్న ముసలి గారు వేరే వాళ్ళతో ఇంకో దాంట్లో ఆడారు పొత్తు. ఆగురా. సో పొత్తు ఆడారు. ఇప్పుడు బాగుంటుందేమో అనుకుంటున్నాం. ఇప్పుడు కొద్దిగా బాడీ ఫిక్స్. అంతకుముందు ఏమైందంటే బాడీ పొట్ట పెద్దగాను కొద్దిగా బల్కీగా ఉండేది. ఇప్పుడు కొద్దిగా సెట్ అయింది, పొట్ట తగ్గింది. సో దీనికి చాలా కష్టపడ్డాం తగ్గటానికి. ఆగురా సార్. అయితే మీరు కొనుగోలు చేసినప్పుడు ఈ గిత్త ఫుల్ వైట్ ఉంది. వైట్ ఉందా? వైట్ ఉంది సార్. మైల్ కలర్ వచ్చింది సార్ మా దగ్గర. అదే మైల్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఒరిజినల్ ఇప్పుడు కొత్త బ్లడ్ పట్టిందని మేము అనుకుంటున్నాం. మళ్ళీ వచ్చినాయి అంటే ఇప్పుడు యాక్చువల్గా పాతది ఉన్న ఏదైతే డొల్లా ఏదో మన లూజ్ బాడీ ఏదైతే ఉందో అది పోయి ఇప్పుడు ఇప్పుడు కొత్త బ్లడ్ కొత్త మజిల్ వచ్చినామో అనుకుంటున్నాం. చూడాలి మరి ఈ పైన ఏం చేస్తుంది సార్. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం సబ్ జూనియర్ ఆడాలి. మీరు ఈ గిత్తని సబ్ జూనియర్ ఆడతారా లేదా జూనియర్ ఆడతారా? ఇంకా అనుకోలే. ఆలోచన తీసుకోవాలా. ఇంకేమంటారు మా డ్రైవర్ సాబ్ ఏమంటాడు చూడాలి. దీని మనస్తత్వం ఎలాంటి సార్? బండలాగేటప్పుడా మొండిగానే వెళ్తుంది. కానీ ఇది కూడా ముందు పెట్టాలి ఒకటి. మరి ఈసారి ఏదో వెనక పెట్టి ట్రై చేస్తున్నాము. ఇది బేటాల్లో ఎంతవరకు చేస్తో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ గిత్తని మీరు ముద్దుగా పిలుచుకునే పేరు? జగమొండి. జగమొండి అంటానికి కారణం? జగమొండి అంటేనా ఆ మొండి దాంతో ఇంకా జగముగా ఇది ఇంకా డబల్ చేస్తుంది. ఎందుకంటే వెనక పెట్టినా ముందు పెట్టినా లోడ్ వేసి వెనక పెడితే లోడు వెనక 2 రావాలి. ఇది దాంతో పాటు రాజేసి దాంతో. సో అందుకని దీనికి జగమొండి అని పెట్టాం. ఎందుకంటే ఇంకా దానికన్నా ఇది ఇంకా ఎక్కువ కదా, అందుకని దీనికి జగమొండి అని పెట్టాం. ఇప్పుడు మీరు ఏ సంవత్సరంలో కొనుగోలు చేశారు సార్ ఈ గిత్తని? ఏ సంవత్సరం కొనుగోలు చేశారు? సేమ్ 2 ఒకసారిగా 3 years బ్యాక్. 3 years బ్యాక్. ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారు? కానాల వెంకటరెడ్డి గారు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత సబ్ జూనియర్లో కొనుగోలు చేశారా కేటగిరీలో? సబ్ జూనియర్లో రాజేస్తే ఇది 2 ఒకసారి తీసుకున్నాము. తీసుకుని దసరా పెట్టి పందెం ఆడింది. అప్పుడు మరి చిన్నగా ఉండేది, బాడీ ఎంత లేదు. ఇప్పుడు కొద్దిగా సెట్ అయింది కొద్దిగా మాకు. ఎలా ఉంటుంది సార్ అప్పుడు తెచ్చినప్పటి నుంచి? ఇదే లక్షణం. అదే వచ్చిన కారణం ఇదే జగమొండిగా వెనక పెట్టినా ముందు పెట్టినా దాని ఇష్టం. పొడవటం లేదు, తన్నటం లేదు, అసలు ఏముంది సార్? తన్నటం అంటే రాయి మీద ఎక్కినప్పుడు ఫస్ట్ ఊపుతుంది. ఫస్ట్ రౌండ్ రాయి మీద ఫస్ట్ కళ్ళింగ్ కొట్టేటప్పుడు, ఇంకా తర్వాత మర్చిపోతుంది. ఆ రోజు ఆ కాలు లేపిందంటే రైజ్లో ఉన్నట్టు అన్నమాట. అదే గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మీరు ఎద్దుగానే ఆ రోజు కాలు లేపింది అనుకో, ఆ రోజు రైజింగ్లో ఉన్నట్టే.
దీని లక్షణం అది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ గిత్తని జూనియర్లో పాల్గొంటున్నారు. పైకి వేసే ఆలోచన ఉందా? చూడాలిగా దీనికి బాగలేదు, పైకి వేస్తే దీన్ని తట్టుకోగలదా పెద్ద రాయాలని చూడాలిగా. అందుకనే 1-2 చూసుకున్న తర్వాత అప్పుడు డిసైడ్ చేద్దాం. ఓకే సార్, రేపు పత్తిపాడు జూనియర్ విభాగానికి మీ గిత్తలతో ఈ జతతో పాల్గొంటారా? వస్తుంది, ఇది వస్తుంది అనుకో, ఇది వస్తుంది తప్పకుండా సార్, ఇది వస్తుంది. థ్యాంక్ యూ సార్. సార్, ఈ గిత్తని మీరు ఎక్కడ కొనుగోలు చేశారు సార్? ఇది కర్నూలు నుంచి కొనుక్కొచ్చామండి. ఇది ఓకే, ఇది కర్నూలులో కొనుక్కొచ్చాం. ఇది 6 పళ్ళ బాగా ఆడిందంట. 6 పళ్ళు ఆడితే దీనికి ఏదో బ్యాడ్ హిస్టరీ ఉంది అనుకుంటా. ఇది ఆ ఓనర్ ఏదో ఎవరి దగ్గర ఫైనాన్స్ తీసుకొస్తే ఆ ఫైనాన్స్ కట్టలేదని చెప్పి ఆయన మొత్తం తీసుకెళ్ళాడంట. ఇట్లని తీసుకెళ్ళి ఆయనకి తెలియదు కదా ఇట్ల గురించి. అలా ఒక దగ్గర 2 వదిలేసరికి 2 పొడుచుకున్నాయంట. పొడుచుకుని కొద్ది కాళ్ళు గీళ్ళు నొప్పులు వచ్చినాయి. సో మళ్ళీ మనం తీసుకొచ్చి ఇప్పుడు ఏదంటే ఇప్పుడు కేటగిరీలో దిగాలి. ఇప్పుడు చూడాలి, ఈ సంవత్సరం ఇప్పుడు కేటగిరీలో దిగుతుంది. ఈ సంవత్సరం మీ దగ్గర ఉన్న న్యూ కేటగిరీ జతలో ఈ గిత్తని మీరు తీస్తారా సార్ రేపు పత్తిపాడికి? ఇదాను అది ఫస్ట్ మన కంట్రీది ఈ 2 తీస్తారు. అయితే ఎంత ఉంటుంది సార్ ఐటమ్? ఇది 60-60 మధ్యలో ఉంటుంది. ఇది ఎలా ఉంది సార్ పర్ఫార్మెన్స్? నాకైతే ఇంకొంచెం అంటే బలం లేదు, కొంచెం బలం వస్తే ఇంకొంచెం ఇంప్రూవ్ అవుద్ది అనుకుంటున్నాం. బట్ ఇప్పటివరకు అయితే సోఫార్ మేము హ్యాపీ. ఓకే సార్, ఇప్పుడు మీ దగ్గర పొంగనూరు గిత్త ఉందండి. ముందుగా ఇప్పుడు ఒరిజినల్ పొంగనూరు అంటారా సార్ దీన్ని? ఇది ఒరిజినల్ అండి, ఫుల్ ఒరిజినల్. ఇది మీకు దీంట్లో డౌటే లేదు. ఇంకా ఎలా కనిపెట్టచ్చు సార్ పొంగనూరు అంటే? పొంగనూరు అంటేనా ఒరిజినల్ పొంగనూరుకి మీరు డూప్లికేట్ పొంగనూరుకి తేడా ఏంటి సార్? కాళ్ళు ఉంది చూడండి, ఈ కాళ్ళు ఈ లెంగ్త్ తక్కువ ఉంటుంది, ఈ తోక గ్రౌండ్ తగులుతుంది. ప్లస్ మీకు ఈ షేప్ ఉంది కదా, ఇట్లా కొద్దిగా డౌన్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది పొంగనూరు లక్షణాలు. సో ఇది మెయిన్ ఇండికేషన్ ఇది అన్నమాట. కాళ్ళు చిన్నగా ఉంటాయి అన్నమాట, కాళ్ళు పెద్దగా ఉండకూడదు. ఓకే, ఇది ఒరిజినల్ అని అన్నారు. మరి చాలామంది ఇది మీ దగ్గర ప్యూర్ క్వాలిటీ ఉంది సార్ అని చెప్పి అన్నారు. దీని ఒరిజినల్ ఒకటి దిగింది, 2 దిగింది మా దగ్గర. ఒకటేమన్నా మినేచర్ ఒకటి దిగింది, ఒకటి వచ్చింది మినేచర్, ఇంకోటి మామూలు పొంగనూరు వచ్చింది. ఓకే ఆ ఊళ్ళో. సార్, ఇప్పుడు ఈ బైకు మీకు ఎక్కడ వచ్చింది సార్? మేళజూరులో సెకండ్ ప్రైజ్ జూనియర్లో. సెకండ్ ప్రైజ్ జూనియర్లో ఏ గిత్తలు సార్? కానాల వెంకటరెడ్డి గారును బసవ. కానాల వెంకటరెడ్డి గారిది బసవ. ఓకే, ఈ బైక్ వచ్చినప్పుడు మీకు ఎలా ఉంది సార్ ఫీలింగ్? అంటే లాస్ట్ ఇయర్ కూడా కొట్టినాం కదా మేము బైక్. కొట్టారు, అప్పుడు ఆడుకోవడం విభాగంలో కొట్టారు. స్వయానా మీకు మిత్రులు హుజూర్ నగర్ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు సైదిరెడ్డి గారి చేతుల మీదుగా మీరు తీసుకున్నారు. ఎలా అనిపించింది సార్ అప్పుడు ఇప్పుడు? హ్యాపీ, చాలా హ్యాపీ. మన ఎడ్లు మనకంటూ ఒక బుల్లెట్ని సంపాదించాయి, బైక్ని సంపాదించాయి, ఆ ఫీలింగ్ ఉంటుంది. ఫీలింగ్ అని యాక్చువల్గా బుల్లెట్లు కానీ మనకి ప్రైజ్ మనకి ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్ కదండి. మీ కోర్టులో మీరు పర్ఫార్మెన్స్ చేస్తే అది ఫస్ట్ కొట్టినా సెకండ్ కొట్టినా అందులో కన్నా అవి చేసిన పర్ఫార్మెన్స్కి మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవి చేసే పర్ఫార్మెన్స్కి మనం అనుకున్నట్టు పర్ఫార్మెన్స్ చేసినాయి అనుకోండి, నీకు అది ఏ పొజిషన్లో ఉన్నా అరే మన సాటిస్ఫైడ్. మన ఎదురు మనం అనుకున్నట్టు చేసినాయి ఈరోజు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ కొట్టాలనే వస్తారు. ఒక్కొక్క ప్రాక్టీసు, ఆ రోజు ఎద్దుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ రోజు వాటి హెల్త్ ఎలా ఉంది అన్నీ చూసుకోవాలి. మనం ఈరోజు చేయలేదు కదా, ఈరోజు ఇది అవ్వలేదు కదా, మనం వెనకబడిపోయామని చెప్పి ఫీల్ అవ్వకూడదు. ఫస్ట్ కొట్టినప్పుడు గర్వంగా అవ్వకూడదు. ఇప్పుడు ఒక రోజు చేస్తే ఒక రోజు చేయవు. కాకపోతే మన మనసు తగ్గట్టు ఆ రోజు లాగినాయి అనుకోండి, అదే ఆనందం. అయితే సార్, ఇప్పుడు కొన్ని కోర్టులలో క్రౌడ్ ఎక్కువగా ఉంటారు, కొన్ని కోర్టుల్లో క్రౌడ్ ఎక్కువగా ఉన్న సమయంలో మీరు కూడా ఉన్నారు. నేను చూసిన పందాల్లో పందాలు తోలుతున్నప్పుడు ఒక 10 సెకండ్లు ముందంజలో ఉన్నాయి, 40 సెకండ్లు ముందంజలో ఉన్నాయి, 10 సెకండ్లు వెనకంజలో ఉన్నప్పుడు, ముందంజలో ఉన్నప్పుడు అభిమానులు వేలలో కేకలేస్తున్నప్పుడు మీరు కోర్టులో ఉండి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అదే ఆనందం. ఇప్పుడు పబ్లిక్ వేసే అప్లౌడ్స్ అంటే ఇది సపోర్టు, అదే హ్యాపీ. అదే మనకి లోపల ఎక్కడ లేని ఆనందం వస్తుంటుంది అన్నమాట. అదే మనం కష్టపడేది వాటి కోసమే కదా. మనీ ఇప్పుడు ఈ కొట్టొచ్చు, మనీ కూడా కావాలి, వాటి ఖర్చుల కింద మనం తీయాలి కదా, కొద్దిగా తీసుకోవాలి ఉంటుంది. బట్ ఆ రోజు నువ్వు అవి చేసిన నువ్వు అనుకున్నట్టు పర్ఫార్మెన్స్ చేసినాయి అనుకో, నీకు అందులో ఉన్న ఆనందం దేంట్లో ఉండదు. నువ్వు పడిన కష్టం మర్చిపోతావు.
సార్ ఇప్పుడు బుల్లెట్ కొట్టాయి, 6 పళ్ళ విభాగంలో బండి కొట్టాయి. సార్ ఇప్పుడు ఒక బండ పందెం తోలే ఎద్దుకి కేటగిరీ నుంచి మీరు తీయాలంటున్నారు, 6 పళ్ళ నుంచి సీనియర్ వరకు మీరు తోలాలని ఆశతో ఉన్నారు. ఇంకా 4 జతలు పెంచాలనే ఆలోచన కూడా మీకు ఉంది. కానీ కొన్ని కారణాలు, అంటే డ్రైవర్లు కానీ ఈ పిల్లలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చేసేవాడు తక్కువ, రారు ఇక్కడ దూరం అని. ప్లస్ డ్రైవర్స్ ప్రాక్టీస్ చేయడానికి 2 టైర్. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు వీక్లీ వన్స్ వచ్చారనుకోండి బేటాకి, మధ్యలో టైర్లు వేయాలి. టైర్లు వేసినా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఉండాలి. ఇక్కడ ఎవరు ఉంటారు ఇక్కడ? మరి అట్లనే రావాలి. అక్కడ నుండి రావాలంటే ఎవరు వస్తున్నారు? రావట్లేదు. ఇప్పుడు అక్కడే ఎక్కువ పెంచుతున్నారు. అక్కడ నుండి ఇక్కడికి ఎవరు రావట్లేదు. ఎలా చేయాలి? అదే మాకు కష్టం. మీకైతే అలాగే మేము ఆ కష్టంతో ఆ బాధతోటి, అంటే ఆ కష్టంతో ఆ డిఫికల్టీస్ బట్టే 2 ఎద్దులు చంపుకున్నాము. ఇప్పుడు 3 రాళ్ళ బల్లిది చనిపోయింది బికాజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేని పర్సన్ దానా పెట్టడం, టైర్లు వేయటం వలన అదొక ఎఫెక్ట్ అయింది. రెండోది ఆకులు కనపడింది. సో 2 చనిపోయింది మంచి ఎద్దులు. కానీ ఏం చేస్తున్నారు, మనుషులు లేరు, ఉన్న వాళ్ళతో నడుపుకోవాలి. సో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి తెలిసిన వాళ్ళు ఉంటే మేము బాగానే పర్ఫార్మెన్స్ చేయగలం. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా కానీ, ఒక 2 కానీ 3 కానీ మీ దగ్గర పని చేయడానికి వస్తాము అంటే చేర్చుకుంటారా సార్? తీసుకుంటారు. ఒకవేళ మనుషులు పెరిగి మీ దగ్గర చేస్తాను వచ్చారనుకోండి, ఇంకేమన్నా జతలు పెంచే ఆలోచన ఉందా? పెంచడం అంటే మరి మనం పెంచాలంటే అది మెయింటైన్ కూడా చేయాలిగా. పెంచడం ఒకటే కాదుగా. ఇప్పుడు వచ్చిన డ్రైవర్ ఉన్నాడు, ఇప్పుడు ఇన్నిటికి బేటాలు వేయాలన్నా ఆయనకి కష్టమేగా. మనకు ఆయన కూడా ఇప్పుడు మనం ఏదో 4-5 జతలు వేయమన్నా 5 వేయమన్నాడు కష్టమే వాళ్ళకి. 2-3 వరకు మ్యాక్సిమం వేస్తూ ఉంటారు వచ్చిన డ్రైవర్. ఇప్పుడు ఎలాగో మా డ్రైవర్ గారిని రిక్వెస్ట్ చేస్తే సరే ప్రాక్టీస్ వేద్దాం అని చెప్పి వేస్తున్నారు. బట్ 5 జతలు ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. ఇప్పుడు ఎక్కడ అనుకోండి, ఆంధ్రాలో అనుకోండి ఉన్నాయనుకోండి ఎక్కువ జతలు, ఒకటి ఈయన కాకపోతే ఇంకొక 4 పిలవచ్చు. మనకి అక్కడ లేదు కదా. ఇట్లా అదే పట్టుకునేవాళ్ళు, తాళి డ్రైవర్ సేమ్ పెట్టుకున్నా కూడా సైడ్ డ్రైవర్లో లేదా తాళి పట్టుకునే వాళ్ళని ఇంకొక 4 పిలిచి పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు అలా లేదుగా. వచ్చిన వాళ్ళే బాబు రన్నింగ్ చేయాలి, వాళ్ళే ఉండాలి, వాళ్ళు అది చేయలేరు. వాళ్ళు ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరంలో ఆ ఊరికి ఇంకా 60 కిలోమీటర్ దూరంలో మీరు ఎడ్లను పెంచి పోషిస్తున్నారంటే మేము చాలా గొప్పగా ఫీల్ అవుతామండి. ఆర్ఆర్ బుల్స్ అంటే ఒక స్టాండర్డ్ ఉందండి ఈ ఫీల్డ్లో. ఒక అభిమానులు కూడా ఉన్నారండి. అభిమానులకు మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా? అభిమానులుగా మరి వాళ్ళ సపోర్టే కదా. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మాకు ఎక్కడ ఉంటుంది? మా ఆనందం ఉండదు కదా. వాళ్ళు ఎవరన్నా కామెంట్ చేస్తారు అనుకో, అబ్బా ఇది ఇలా ఉంది అది అలా ఉందంటే మాకు ఆనందం. అభిమానులు ఉంటేనే మాకు ఆనందం కదా. ఎవరికైనా అంతేగా. వెనక నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళకే కదా మాకు కొద్దిగా క్రౌడ్ అంటే మేమే పెరిగేది. మేము కొద్దిగా ఇంకొంచెం చూస్తారా సార్? మీకు మీ వీడియోలు మీరు తోలిన తర్వాత మీరు చూసుకున్న తర్వాత దాని కింద కామెంట్లు కూడా ఉంటాయండి. మీరు చూసి అబ్బా ఈరోజు ఇలా ఉన్నాయా మన ఎద్దులు అని ఎప్పుడైనా అనిపిస్తుంది? నెగిటివ్ కామెంట్స్ తీసుకుంటాను నేను. నెగిటివ్ కామెంట్స్ తీసుకుంటాను. మ్యాక్సిమం అండి మన ఛానల్లో 99.9% నెగిటివ్ కామెంట్లు. నెగిటివ్ కామెంట్స్ అంటే ఇక ఇలా చేస్తే బాగుండాయి అంటే రాస్తారు కదా. ఓకే, అవి తీసుకున్న వాటికి ఎలా ఇంప్రూవ్ చేయాలని ట్రై చేస్తాం. అయితే చూస్తాం వాళ్ళు ఏమన్నారు, ఏం కామెంట్ చేశారు, ఓహో ఇది తప్పు చేసింది అక్కడ, ఓహో దీన్ని అయితే దీన్ని కవర్ చేయాలని చెప్పి నెక్స్ట్ దానికి బెల్టల్లో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. సార్ ఇప్పుడు వరకు న్యూ కేటగిరీ నుంచి సీనియర్ వరకు మీకు బాగా ఇష్టమైన పందెం అంటే విభాగం అంటే కేటగిరీ అని చెప్పారు, సీనియర్ అని చెప్పారు. సీనియర్లో మీకు బాగా ఇష్టమైన గిత్తలు, అబ్బా ఈ గిత్తలు మన ఇంట్లో ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా సార్? ఏ గిత్తలైనా సరే, మన దగ్గర కాకపోయినా వేరే రైతుల దగ్గర ఉన్న గిత్తలైనా సరే. గిత్తలు నాకు సీనియర్ల లాగా అన్నీ ఇష్టమే. అన్నీ ఎవరి అయినా కూడా అందరూ ఇష్టమే నాకు. పలానా ఈ గిత్తలు మన ఇంట్లో ఉంటే బాగుండు అనిపించాయా? ఉంటాయిగా కొన్ని ఇప్పుడు ఆ రోజు పర్ఫార్మెన్స్ చూసి ఇది ఇలాంటిది ఉంటే బాగుండదు అనిపిస్తుంది. అది ఏ గిత్తలు? అప్పుడు నెక్స్ట్ దాంట్లో మళ్ళీ తగ్గింది అనుకో, మళ్ళీ మన ఆర్కే గారి దగ్గర ఉంది నరసింహ కూడా బాగుండేది. అది నరసింహగా అది కాదు, సామాన్యం కాదు, అది హైట్కి దానికి అవి బాగుండేవి. తర్వాత మన డివిఆర్ గారి దగ్గర, చక్రవర్తి గారి దగ్గర ధీరా, తర్వాత పిఆర్ఆర్ దగ్గర ఇది మన ఇప్పుడు ఉంది కదా యోగానందనా, హిట్లర్. నేను ఎప్పుడు అసలు యాక్చువల్గా హిట్లర్ నా దగ్గర రావాల్సింది. ఇది మన సింగమాలకి, ఇది మన కర్నూలు చౌదరి గారు ఉన్నారు ఇప్పుడు. అప్పుడు 2 ఒకటే రైట్ సైడ్ అయినాయి అని చెప్పి తీసుకోలేదు, లేకపోతే అది మనం ఎప్పుడు అది తీసుకునేవాళ్ళం మనం. సో అది ఒకటి, అది వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగా పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అయింది. పిఆర్ వాళ్ళ దగ్గర బాగా ఇంప్రూవ్ అయింది.
ఫైనల్గా మీ మాటల్లో అండి అభిమానులు సీనియర్ విభాగంలో కొన్ని గిత్తల గురించి చెప్పారు కదా, మీకు ఎలా ఆ గిత్తలు తోలుతున్నప్పుడు కొన్ని కాదు అన్నీ ఉండే. ఇప్పుడు అది చంద్రబాబు రెడ్డి గారు నాకు ఇది అసలు ఇది ప్రమాణం నచ్చింది. ఏది భూపాల్ గారి దగ్గర బుడదని చూడండి, బుడ్డది ఆ బుడది లాగుతుందంటే ఇంకేం కావాలి చూడండి. అది అలాగా ఒక్క దాంట్లో ఒక్కొక్క స్టైల్ ఉంది. సైజు వచ్చేసరికండి నేను పర్టికులర్గా మీకు చెప్తాను సార్, ఎందుకంటే మేము కొన్ని పందాల్లో చూసాం కదా సార్, 58.5 సైజేనండి అది ఉండేది. అసలు చోలుతున్నప్పుడు బండ ఒక అర్ధడుగు కూడా లేవదు, సీనియర్ బండ అమాంతం అట్లా. అదే చెప్తా కదా, అది 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 ఆ చిన్నది. ఎందుకంటే మేము అక్కడ చూసాం ఏ నారాయణపురంలో, అక్కడ అది ఫస్ట్ నాళ్ళకి మాకు దగ్గర దగ్గర నేను అనుకుంటూ బాగా తేడా ఉందనుకుంటా అక్కడ. అలాగే అంత 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 ఫాస్ట్గా వెళ్ళినాయి అవి. అంటే నడుచుకుంటానే ఒక బార్ పెట్టాడు. సో లాగినాయి అంటే గొప్ప కదా, అది బుడ్డది అది చిన్నది. సో ఒక్కోళ్ళు అలాగే ఒక్కొక్కటి అందరి దగ్గర మంచి మంచి ఒక్కొక్కటి ఉందండి అనేది కదా. ఇప్పుడు ఈయన దగ్గర ఉంది మన చంద్ర గారి దగ్గర ఉన్నాయి, చంద్ర గారి దగ్గర ఎన్ని ఉన్నాయి అన్నీ. అంటే అమ్ముకోకపోతే బాగా ఆయన దగ్గర కూడా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఇక్కడికి ఛత్రపతి ఒకటి, ఛత్రపతి అసలు పనికిరాదని వాళ్ళు తీసారని అన్నారు, మరి నాకు తెలియదు, ఐ డోంట్ నో. అది సీనియర్కి వెళ్ళిన తర్వాత బాగా పర్ఫార్మెన్స్ చేసింది అన్నారు. అట్లాగే అందరూ బాగా మెయింటైన్ చేసుకున్నారులేండి అందరూ. చాలా భీముడు సార్, భీముడు కూడా బాగుంటుంది. శ్రీనివాసరావు గారి దగ్గర ఉన్నటువంటి భీముడు అంటే ఈయన దగ్గర నుండి వచ్చింది కదా, ఇందువాసి వారి దగ్గర వచ్చింది కదా, ఇందువాసి వారి దగ్గర. అదే మా మందకల్ డ్రైవర్ కేటగిరీ నుంచి తోలేరు కదా, అది బాగుంటుంది. అది అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు నాకు తెలిసి నేను ఫస్ట్ చూస్తాను ఆ రాజా గారు ఉన్నారు కదా, గన్నవరం రాజా దగ్గర. ఆ ఫస్ట్లు కొట్టేవాడు. అవి ఏమున్నాయండి, బక్కగా ఉండేవి. అందరూ అనేవాళ్ళు, నేను అనుకునేవాడిని, అందరూ కాదు, నేనైతే అనుకునేవాడిని ఏంటి ఇంత బక్కగా ఉండే సీనియర్ రాయి ఎలా అవుతుందని. మరి ఎలా ఊపినాయండి అవి ఒక్కోదానికి ఒక్కో స్టైల్. ఇప్పుడు దీరా ఉంది, దీరా పెద్దగా ఉంటుంది. బిదేరా ముందు అవి పక్కన పెట్టామనుకోండి వాటిని ఎలా ఉంటుంది. అట్లాగే ఎవరైనా కూడా ఎద్దు ఎవరైనా అందరూ ఇంట్రెస్ట్గా చేస్తారండి. అలా కాకుండా వాటి మైండ్ సెట్ కూడా సెట్ అవ్వాలి. డ్రైవర్కను ఎద్దుకి మైండ్ సెట్ అయింది అనుకోండి, మీరు ఎలాగైనా ఆడేయచ్చు. ఎంత లోడ్ వచ్చినా ఎంత లైట్ ఉన్నా కూడా ఎద్దులు పర్ఫార్మెన్స్ చేస్తాయి. యజమానికి డ్రైవర్కి ఎలాంటి అనుబంధం ఉండాలి? అండర్స్టాండింగ్ ఉండాలి. ఆయన చెప్పేది మనం అర్థం చేసుకోవాలి, మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అక్కడ కానీ అర్థం చేసుకోలేదు అనుకోండి తేడా వస్తుంది. అండర్స్టాండింగ్. ఇప్పుడు మనం చెప్పేది మనం ఏం చెప్తున్నామో ఆయనకు అర్థం అవ్వాలి, ఆయన ఏం చెప్తున్నాడో మనకు అర్థం కాదు. ఆయన ప్రాబ్లం ఏంది, ఆయన చెప్పేది ఏంటి మనం తెలుసుకొని మనం చెప్పేది ఆయన తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎద్దుల్ని పెంచి ఒకవేళ రేట్ వచ్చినా కొనుగోలు చేస్తారు, ఇన్వెస్ట్ చేసేది మీరు. ఆ కష్టం ఏందో మీకు తెలుసు, బయట సమాజంలో తిరుగుతున్నారు, ఒక పేరున్న పలుకుబడి ఉన్న వ్యక్తి మీరు. మా ఫ్రెండ్స్ కూడా మా ఎద్దుల పందాలు తోలుతుంటే చూస్తున్నారు అని ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు చెప్పారా, అరే బ్రదర్ వెంకటేశ్వర గారు మీ ఎద్దులు తోలుతుంటే పలానా పందెం మేము చూసాము అని ఎప్పుడైనా చెప్తారా మీ ఫ్రెండ్స్? చెప్తారు కదా. మా ఫ్రెండ్ యూఎస్ఏ నుంచి వచ్చాడు, మా ఫ్రెండ్ ప్రసాద్ అని, నాకు అక్కడ తీసుకొచ్చిన మన ఏది తుమ్ములూరు. ఓకే, అక్కడ వచ్చాడు. అక్కడ మన ఎద్దులతో పాటు వచ్చాడు. ఆ రోజు యూఎస్ఏ నుంచి వచ్చాడు. అక్కడ మనం పరిచయం చేసాం కూడా రాధాకృష్ణ గారికి. సార్ నేను కూడా పెంచాలంటే ఆయన చాలా హ్యాపీ పడ్డాడు రాధాకృష్ణ గారు. సో ఆయనకి ఆయన అడుగుతూ ఉంటాడు, ఏరా ఏ పొజిషన్లో ఉన్నాం మనం ఏంటి అని చెప్పి. అలాగే అక్కడ ఆయన 4-5 ఫ్రెండ్స్ చెప్పుకున్నాడంట. సో అలా హ్యాపీ ఉంటుంది. అలా ఎందుకు పొందారు చాలామంది కామెంట్స్ ఫోన్ చేసిన వాళ్ళంతా మన మేళ చెరువుది సార్ T20 కన్నా టెన్షన్ పడ్డాం సార్ మేము అని అంటున్నారు చాలామంది. అసలు అది పర్ఫార్మెన్స్ అలాగే మేమైతే కొట్టేస్తాం అంటే T20 లాగా మేము బారుకి టెన్షన్ పడుతున్నాం అని చెప్పి చెప్పుకుంటూ వస్తుంటే అది ఒక ఆనందం. అంతకన్నా ఇంకేంటి, అలాంటి సపోర్ట్ ఉంటేనే కదా మనం హ్యాపీ అయ్యేది. మేళచెరువు కోర్టు గురించి ఒక మాట చెప్తాను సార్ మీకు. దరిదాపుల్లో నేను 21, 22, 23, 24 ఈ 4 సంవత్సరాలు లైవ్ ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఫస్ట్ సంవత్సరం 2వ సంవత్సరం గమనించాను సార్. 3వ సంవత్సరం 2023 నాకు బాగా పర్టికులర్గా ఒక స్టాండ్ అనేది తీసుకొచ్చిందండి మేళచెరువు కోర్టు. తెచ్చిన తర్వాత అండి రాత్రి 10, 11, 12 ఆ టైంలో పందెం జరిగినా సరే కనీసం తక్కువలో తక్కువ 10,000 మంది ఉంటారండి ఆ కోర్టు దగ్గర. అసలు ఆ టైంలో కూడా అసలు ఆ జనం ఉన్నారంటే గ్రేట్ అండి అసలు. అక్కడ ఎందుకంటే జాతర కదండి, పబ్లిక్ అక్కడే ఉంటారు కదా, 3-4 డేస్ అక్కడే ఉంటారు కాబట్టి జనాలు బాగుంటారు. అదే కదా ప్లస్ అది ఒకటి మదమంచిపాడు అది 1 lakh పీపుల్ అటెండ్ అయ్యారంట. దాదాపులో 80,000 ఉంటారు సార్. నేను లాస్ట్ టైం మేము సబ్ జూనియర్లో ఫస్ట్ పెట్టినప్పుడు 1 lakh అన్నారు.
1 lakh పీపుల్ ఆర్ అటెండెడ్ అన్నారు. సీనియర్ రోజు అక్కడ దరిదాపుల్లో సీనియర్ రోజు ఇంకా ఎక్కువ ఉండదు. నేను అడిగిన సబ్జెక్ట్ నేను మాట్లాడేది ఇంకా సీనియర్కి ఇంకా ఎక్కువ ఉండదు. ఇంకా ఎక్కువ ఉంటారు సార్. అక్కడ ఏంటంటే అండి చుట్టూ పార్కింగ్ దరిదాపులో కొన్ని వందల ఎకరాలు ఉంటుందండి. ట్రాక్టర్లో జనాలు పొగలు ఉదయం అంతా పనులు చేసుకొని సాయంత్రం వచ్చేస్తారు, చూస్తారు. చాలా సంతోషం వేస్తుంది సార్. ఫైనల్గా ఇప్పుడు గిత్తల మీద అవగాహన పూర్తిగా వచ్చిందా సార్? గిత్తల మీద ఏ సబ్జెక్ట్ 100% రాదు. ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. వాటికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నిన్న బాగా పర్ఫార్మెన్స్ చేసింది, ఇప్పుడు ఎందుకు చేయట్లేదని ఇది వస్తుంది. సో అవి మన నోరు లేని జంతువులు కదా, వాటికి ప్రాబ్లమ్స్ మనకు తెలియదు. మనం ఎలా చెప్పలేం, అంత ఇంకా రాదు మనకు, అంత 100% మనం నేర్చుకోలేం. సింగమలై తమ్ముడి దగ్గరికి వెళ్తున్నారండి సార్? సింగమలై తమ్ముడి దగ్గరికి వెళ్దాం పద సార్. సింగమలై తమ్ముడు అంటారండి, పర్టికులర్గా దీని గురించి పూర్తి వివరాలు చెప్తారా? జూనియర్ సింగమలై. జూనియర్ సింగమలై పర్టికులర్గా దీని గురించి చెప్పండి సార్. జూనియర్ సింగమలై అంటే నా దగ్గరే పుట్టిందండి, ఇది నా ఆవుకే పుట్టింది. దీని అన్న కూడా నా ఆవుకే పుట్టాడు. సో దాని సేమ్ అలాంటి ఫీచర్స్ దీనికి వచ్చింది. కాకపోతే ఇది అన్న పేరు అన్న ఏమవుతుందంటే దానికి ప్రాక్టీస్ లేదండి. దానికి ప్రాక్టీస్ లేక అలాగ అయిపోయింది. కానీ మన వాళ్ళు అంటే మేము చెప్పే కదా మనుషులు దొరక్క దీన్ని ఈసారి కాన్స్టెంట్గా చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేయించాం. చేయించగానే ఇది బాగా ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఉంది. ఇప్పుడు 6 పళ్ళలో ఆడాలి. ఇప్పుడు మా దగ్గర దీనికి పొత్తు లేదు. మేము పొత్తు కోసం చూస్తున్నాము. ఎవరైనా ఉంటే మటుకి 6 పళ్ళు దింపొచ్చు. అదే ఆల్రెడీ లాస్ట్ టైం 4 పళ్ళు ఆడినాయి. ఎక్కడ అంటే మన ఇటు సైడ్ మన ఇక్కడ కూడా మేలచెరువు కూడా ఆడింది. మేలచెరువు కూడా ఆడింది. దాని పక్కన లెఫ్ట్ కొద్దిగా ఇదే వీక్. సో ఇది మొండిది. సో ఇది నిలబడుతుంది. అన్న పేరు కూడా నిలబడుతుంది అనుకుంటున్నాం. అందుకని దీనికి జూనియర్ సింగమలై అని పెట్టాం. మనసు ఎలాంటిది సార్? చూడండి మీరు మాట్లాడుతుంటే ఆలకిస్తుంది. ఇది యాక్చువల్గా ఇది మనసు చెప్పనండి. దీన్ని చిన్నప్పుడు 2 పళ్ళ నుంచి 4 పళ్ళ నుంచి బేట దగ్గర కట్టేస్తే ఇది ఎద్దులు ఎలా లాగుతున్నాయి చూస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆగరా ఎలా అబ్జర్వ్ చేస్తుందో అలా అబ్జర్వ్ చేసుకుంటూ అలా నేర్చుకుంది ఇది పని. మనం నేర్పింది దీనికి టైర్ ఇది నాగలు కట్టింది లేదు, ఏం లేదు, అలా నేర్చుకుంది ఇది. ఇప్పుడు చూడండి, రేపు ఏమన్నా పొత్తుంటే పెడతాను పత్తి పళ్ళు. చూడండి దీని పర్ఫార్మెన్స్. ఏ పక్క గిత్త కావాలి సార్? నాకు లెఫ్ట్ కావాలి. ఇది రైట్. లెఫ్ట్ కావాలి మీకు? నాకు లెఫ్ట్. ఏమన్నా ఒకటి అంటే మీరు గిత్తల్లో సార్ మిమ్మల్ని అడగటం మర్చిపోయాను. గిత్తల్లో మీరు సుళ్ళు ఈ లక్షణాలు చూస్తారా సార్? సుడులు కొనేటప్పుడు ఇలా అంటారు మన వాళ్ళు. చూడండి కొద్దిగానే మన కొన్ని ఏమవుతురా అంటే మన వాళ్ళు అంటారు లేసారా ఎద్దులే గాడి సూడి ఏదో అంటారు, ఇంకోటి ఏదో సంఖ్యల సూడి ఏదో అంటారు. ఆ 2 వదిలేసారా అంటారు. ఎందుకంటే గాడి సూడి వస్తే మిగతా అన్ని కూడా ఎఫెక్ట్ పడతాయి, వదిలే అంటారు. అందుకని సరే చూసుకో 2 తప్ప మిగతా తెచ్చుకుంటారు అంటారు. ఓకే. అంతేగాని అది పర్టికులర్గా మనకి ఇదేం కాదు. ఆ 2 ఈ సంఖ్యల సూడి ఒకటను గాడి సూడి వద్దు సార్ అంటారు. సార్ ఇప్పుడు మీకు ఈ ఫీల్డ్లో ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. మీరు ఈ ఫీల్డ్లోకి రాగతలికి ఒక స్నేహబంధం వేరు, ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత స్నేహబంధం వేరు. ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత స్నేహబంధం ఎలా ఉంది సార్ మిత్రులతోటి? అందరితో బాగానే ఉంటాను. నాకు ఎవరితో ఏం లేదు. మీతో బాగా ఎక్కువగా ఎవరు ఉంటారు? ఇది మన మిగతా వాళ్ళ ఫోన్లు మాట్లాడడం, అంతేగాని బాగా క్లోజ్గా రోజు మాట్లాడుకోవడం ఏమి ఉండదు. ఎప్పుడన్నా ఇది ఉన్నప్పుడు మాట్లాడటం, ఏదైనా మా అవసరం ఉన్నప్పుడు లేకపోతే ఇక్కడ పని ఉన్నప్పుడు ఫోన్ చేయడమే, కానీ రోజు రెగ్యులర్గా ఏం మాట్లాడడం మేము. సార్ ప్రకాశం జిల్లా రాయలసీమ పందాలు ఒకలాగా ఉంటాయి. గుంటూరు జిల్లా, ఈ కృష్ణా జిల్లా పందాలు, ఈ తెలంగాణ పందాలు ఒకలాగా ఉంటాయి. మీకు పర్టికులర్గా రాయలసీమ పందాల్లో గుర్తించింది, గుంటూరు జిల్లా సైడ్ పందాల్లో గుర్తించింది, కృష్ణా జిల్లా ఇటు తెలంగాణ ప్రాంతాల్లో పందాల్లో గుర్తించింది. విధానం ఎలా ఉంది సార్? అసలు క్రౌడ్ అయినా సరే వాటి అది బండ పందెం గురించి. క్రౌడ్ అంటే నేను చెప్తున్నానండి, యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసిన రాయలసీమలో అండి, వాళ్ళు ఒకటని కాదు ఏది పర్ఫార్మెన్స్ చేస్తే అది సపోర్ట్ ఇస్తారు. ఏది మరి ఏదైనా ఎవరైనా చిన్న ఫార్మర్స్ అయినా కూడా వెళ్తుంది అనుకోండి, బాగా ఎంకరేజ్ చేస్తారు, ఈజీలు మోతాయి. అయితే సార్ న్యూ కేటగిరీ నుంచి ఇప్పుడు ఏంటంటే అంతా సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా రాగానే అభిమానులు చూస్తుంటారు. అభిమానులు చూసి సార్ ఇదిగో ఈ గిత్త మీకు బాగుంటుంది, ఈ గిత్త బాగుంటుంది అని చాలామంది జడ్జ్ చేస్తుంటారు. జడ్జ్ చేసినప్పుడు సీనియర్ నుంచి కేటగిరీ నుంచి సీనియర్ వరకు గిత్తల్ని కొంతమంది అభిమానులు మనసులో పెట్టుకుంటారు. ఆ గిత్తల్ని అభిమానులు అంటే ఇప్పుడు మన మొండి గిత్త ఉంది కదా, అలాగే అభిమానులు ఉంటారు కదా, వాటిని బాగా ఇష్టపడతారు. ఉంటారండి అభిమానులు ఉంటారు. ఎందుకుంటారు? ఇప్పుడు ధీరాకన్ సినిమా కింద ఫ్యాన్స్ ఎవరుకున్నారు? అన్నిటికి ఉన్నంత ఫ్యాన్స్ లేరు కదా.
ఇప్పుడు ఆ రెండు కలపాలని ట్రై చేసినప్పుడు అప్పుడు ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారు కొప్పరూరు. అరే అలా ఉంటారు కదా, వాళ్ళకి నచ్చినవి కొంతమంది ఉంటాయండి, అది కనుక కాదు. కానీ ఏమన్నాడంటే ఏదో అంత ఈజీగా పోయేదే కాదండి. ఇప్పుడు ఒక లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసి నెక్స్ట్ పోతుందంటే అది మన దగ్గర తేడానో లేకపోతే డ్రైవర్ దగ్గర తేడానో చూసుకోవాలి. కానీ ఆ ఎద్దు పనికి రాదు, అది ఇది రాదు అని అనటానికి మనం అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. నా యాజ్ పర్ మై నాలెడ్జ్. ఇప్పుడు అది ఉంది వదలబరావాలింది మైల్ అంటాం మేము దాన్ని. మరి కేటగిరీ నుంచి ఇప్పుడు సీనియర్ దాకా ఉంది. మరి అన్ని చోట్ల చేసి వచ్చింది. జూనియర్ కేటగిరీలో సబ్ జూనియర్లో ఫస్ట్లు కొట్టింది అది. మరి జూనియర్లో కూడా సీనియర్లో కూడా మనం 2-3లో కొట్టాం దాన్ని తీసుకొచ్చి. అలాగే దాని మెంటాలిటీ అను దాని లోడు రాయి పెరిగినప్పుడు దాని బిహేవియర్ దానికి ఎలా ఇవ్వాలి అది డ్రైవర్ అర్థం చేసుకొని కొడితే నీకు ఈజీగా ఉంటుంది. ఎద్దు ఊరినే ఇక చెడిపోదండి. ఎద్దు ఇది మొన్న పర్ఫార్మెన్స్ చేసి ఇప్పుడు చేయట్లేదు అనడానికి కారణం లేదు, తప్పు. ఆ ఎద్దు పనికి రాదు. ఎందుకంటే దాన్ని మొన్న చేసింది ఇప్పుడు ఎందుకు చేయదు? ఫస్ట్ అక్కడ లాగింది, ఇక్కడ ఎందుకు లాగదు? ఫస్ట్ కేటగిరీలో జూనియర్ లాగింది అనుకోండి, జూనియర్లో లాగింది సీనియర్లో ఎందుకు లాగలేదు? కాకపోతే లోడ్ ఎక్కువైంది, దాని టెక్నిక్ మనం నేర్చుకోవాలి, ఎలా కొట్టాలి, ఒకవేళ దానికి ఏందని. నిజంగానే ఓపిక లేకుండా లాగలేదు అనుకోండి, అప్పుడు పనికిరాదు అనుకోవచ్చు. బట్ బాడీ గీడీ అంత బాగుండి ఇదిగా బాగున్నప్పుడు అది మన తప్పే అంటున్నా. మనుషులు తప్పే కానీ ఎద్దులు తప్పే ఉండదు అందో. అంటే అది మనుషులు అంటే అది మనం కానీ డ్రైవర్లు కానీ XYZ కానీ ఓనర్లు కానీ అది మన తప్పే, ఎద్దులు తప్పు అయితే కాదు. అది నా ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ సార్. మీరు వర్క్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒక ఫోన్ చేశాను సార్, ఒక 10 నిమిషాలు రండి సార్ అంటే వచ్చారు. మీరు మీ మాటలు మా అభిమానులు చాలామంది చూడాలనుకున్నారు, విన్నారు. థ్యాంక్ యూ. మీరు మాకు ఇచ్చిన ఈ 10 నిమిషాల విలువైన సమయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.